జ్ఞానం, ఇంకా అజ్ఞానానికి సంబంధించిన 3 రకాల మనస్తత్వాలపై మీకు కావలసిన శీఘ్ర సారాంశం ఇదే. బుద్ధుని బోధనల ఆధారంగా ఒక వ్యక్తి కోపాన్ని, తాత్కాలిక జ్ఞానాన్ని మరియు శాశ్వతమైన విముక్తిని ఎలా అనుభవిస్తాడనే విషయాన్ని ఈ అంశం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇందులో మొదటిది సెగగడ్డలాంటి మనస్సు. కొంచెం ఆలోచించండి, పగిలిన ఒక సెగగడ్డను ఏ చిన్న వస్తువు తాకినా ఎంత తీవ్రమైన బాధతో చీము కారుతుందో కదా. సరిగ్గా అలాగే కోపంతో నిండిన వ్యక్తి కూడా ఇతరులు చెప్పే ప్రతి చిన్న విషయానికి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాడు, ఎందుకంటే ఆ సమయంలో అతన్లో కేవలం కోపం మాత్రమే ఉంటుంది. ఇక రెండవది మెరుపులాంటి మనస్సు. అమావాస్య చీకటిలో ఒక మెరుపు ఒక్క క్షణంపాటు దారిని ఎంత స్పష్టంగా చూపిస్తుందో మీరు గమనించే ఉంటారు. అదేవిధంగా ఒక ఆర్యభిక్షువు మనస్సు కూడా జీవితంలోని 4 ఆర్య సత్యాలను క్షణకాలంపాటు అత్యంత స్పష్టంగా గ్రహిస్తుంది. ఆ ఒక్క క్షణంలో ఆ భిక్షువు మనస్సులో కోపానికి ఎలాంటి తావుండదు. చివరగా మూడవది వజ్రంలాంటి మనస్సు. వజ్రం ఎంతటి కఠినమైన వస్తువునైనా సులభంగా కోయగలదు, కాని తాను మాత్రం ఏమాత్రం చెక్కు చెదరదు కదా. అదే స్థాయిలో విముక్తి పొందిన ఒక అర్హంతు మనస్సు కూడా ఎప్పుడూ సరైన దృష్టితో ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తన సమతుల్యతను అస్సలు కోల్పోకుండా ఉంటుంది. మన మనసును అజ్ఞానమనే కోపం నుంచి జ్ఞానం వైపు మళ్లించి అంతిమంగా వజ్రంలాంటి చెక్కుచెదరని శాశ్వత స్థితికి ఎలా మార్చుకోవాలో ఈ అద్భుతమైన బోధనలు మనకు స్పష్టం చేస్తాయి.